హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరో నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటి అని అంటే, మేమైతే లాస్ట్ ఇయర్ హాలిడేస్కి వచ్చినప్పుడు సమ్మర్లో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వాళ్ళు ఉండేది నంద్యాలలో. అక్కడైతే ఒక 1 డే వచ్చేసి పార్క్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అది రామకృష్ణ డిగ్రీ కాలేజ్ దగ్గర అయితే ఉంది. ఆ పార్క్ వచ్చేసి ఆ కాలేజ్ ఎదురుగా అయితే ఉంది. ఓకే, అదైతే వీడియో తీశాను, ఎడిట్ చేశాను, కానీ ఇది పోస్ట్ చేయడం అయితే లేట్ అయిపోయింది. చూడండి, ఇలా ఎంటర్ అయితే ఇలా ఉంది. ఎంట్రన్స్లో నుంచి ఎంటర్ అయితే అయిపోయాము అందరం వచ్చేసి. నేను, మా సిస్టరు, నెక్స్ట్ మా 4 పిల్లలు అందరం కలిసి అయితే వెళ్తున్నాము. మా మరిది అయితే రాలేదు. ఓకే, అందరం ఇలా వెళ్తున్నాము. నేనైతే కొన్ని న్యూగా ఆడే గేమ్స్ అయితే ఇక్కడ చూశాను ఫ్రెండ్స్. మేము ఉన్న దగ్గర అయితే అవి లేవు. నేను ఇప్పటి వరకు కూడా చూడలేదు ఒకటి. ఓకే, అది చూపిస్తాను మీకు. ఈ పార్కులో అయితే చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇక్కడ చెప్పాల్సిన విషయం అయితే ఒకటి ఉంది. మా బుడ్డది ఉంది కదా, ఈడ నా కొడుకు అయితే హాయ్ చెప్పేస్తున్నాడు. మా చిన్న పాప అయితే, కానీ మేము ఇంటి దగ్గర అది నోటీస్ చేయలేదు, డ్రెస్సెస్ ఇలాంటివి వెయ్యొద్దు అని. ఇద్దరికి సేమ్ ఉన్నాయి, కుట్టించేసాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడే. అది ఇంక ఇప్పటి వరకు వేయలేదు అనేసి పింక్ ఫ్రాక్స్ అయితే సేమ్ వేసాము ఇద్దరు పిల్లలకి, ఆడపిల్లలకి. కానీ చూడండి, దానికి కంఫర్ట్ లేకపోయినా ఎంత ఫాస్ట్గా పైకి స్టెప్స్ ఎక్కడము, నెక్స్ట్ స్లైడ్ వెళ్ళడము, ఇలా ఇవన్నీ అయితే చేస్తుంది ఇది. చూడండి ఎంత ఫాస్ట్గా ఎక్కుతుంది. కాళ్ళ కింద ఫ్రాక్ పడినా కూడా దానికి అర్థం కావట్లేదు. చిన్న పాప కదా, అవన్నీ అర్థం కావట్లేదు. ఎక్కడ పడుతుందో అని ముందు నాకు టెన్షన్ అయిపోయింది వాళ్ళ మమ్మీ కంటే. ఇలా ఇలా స్టెప్స్ పైకెక్కడము, ఈ రింగ్స్ తిరగడము, దానికి చాలా బాగా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు లాస్ట్ టైం ఇప్పుడు ఈ పాప కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వచ్చారంట, మా సిస్టర్ మరిది వాళ్ళు. కాకపోతే ఇప్పుడు భయపడిందంట ఈ రింగ్స్ది ఇలా రౌండ్ చేయడానికి. కానీ ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయిపోయింది. కొంచెం పెద్దదైంది కదా, కానీ ఇంకా డ్రెస్ కంఫర్ట్ వేసింటే చాలా హ్యాపీగా ఉండేది. చూడండి దాని హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే, మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది ఆ పైకెక్కి. నెక్స్ట్ ఆ గేమ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్టెప్స్ నుంచి పైకి ఎక్కి చుట్టూ రౌండ్ తిరుగుతారు కదా, అదైతే ఒకటి ఎక్కుతుంది. అసలు చూడండి, నా బాబు ఇది ఎక్కాలంటేనే కొంచెం అటు ఇటు భయపడతాడు పిల్లాడు. అట్లాంటిది ఇది పైకి ఎక్కేస్తుంది. చాలా ఫుల్ యాక్టివ్ ఫ్రెండ్స్ మా బుడ్డదైతే. ఇలా పైకి ఎక్కేసి అమ్మ అమ్మ అని పిలుస్తుంది అక్కడి నుంచి. అక్కడ ఊగడము ఇవన్నీ చేయడం చేస్తుంది. అది అలానే పైకెక్కుతుంటే నేను వీళ్ళ డ్రెస్ పట్టుకోపో లేకపోతే కింద పడుతుందని చెప్పాను. చూడండి, అలా అసలు కింద పడతనా లేదా అనేది కూడా తెలియదు దానికి. అలా ఆడేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది మాత్రం నేను కొత్తగా చూశాను ఫ్రెండ్స్. చూడండి, ఆ బాబు పక్కన బాబు రౌండ్ తిరుగుతున్నాడు కదా, దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. నెక్స్ట్ ఈ బాబు గురించి చెప్పాలి. చాలా యాక్టివ్ ఉన్నాడు ఫ్రెండ్స్ ఆ బాబు. పైన క్యాప్ వేసుకున్న బాబు వచ్చేసి చూపిస్తాను. ఆ బాబుది కూడా వీడియో తీశాను. నెక్స్ట్ మా చిన్నోడైతే ఎక్కేస్తున్నాడు ఇక్కడ. ఈ రౌండ్ దాంట్లో ఎక్కాలి అని వాళ్ళ ఆలోచన. ఈ రౌండ్ దాంట్లో ఎక్కి వాళ్ళ మమ్మీ అయితే ఎక్కిచ్చేస్తుంది. చూడండి ఎట్లా భయపడతారో. ఫస్ట్ నా కొడుకు ఎక్కాలి అని చూస్తే, వద్దులేమ్మా నేను అక్కడ ఉన్నప్పుడు ఎక్కిస్తానని చెప్పాను వాడికి. నెక్స్ట్ ఇప్పుడైతే మా చెల్లి కొడుకు అయితే ఎక్కుతున్నాడు. చూడండి, ఎక్కేసి ఇలా రౌండ్స్ తిరగడము, ఇవన్నీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలైతే. అసలు నాకు వీళ్ళందరిది కాదు కానీ, మా చిన్న పాప ఇది. ఆ డ్రెస్ కంఫర్ట్ లేదు, ఎక్కుతుంటే కింద పడతా అనే భయం లేదు, ఏమీ లేదు. ఫుల్ ఎక్కడమో రౌండ్ తిరగడము ఇలానే సరిపోయింది దానికైతే. చూడండి, వీడు రౌండ్స్ తిరుగుతా హాయ్ చెప్తున్నాడు. ఇది కూడా లాస్ట్ టైం ఎక్కలేదంట, ఈ బాబు భయపడ్డాడంట. కానీ ఇప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇంక వీడు చూడండి, మా బాబు పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. ఇలా సింగిల్కి ఎక్కుతుంటే మాత్రం అవి కొంచెం స్లైడ్ వస్తున్నాయి సైడ్స్కి. ఓకే, ఇదంతా అయిపోయాక నెక్స్ట్ గేమ్కి అయితే వెళ్తున్నారు. పాప అయితే ఎక్కింది కదా ఇందాక ఒకటి స్టెప్స్ పైకి. ఇదే నేను క్లియర్గా తీస్తున్నాను. ఇదైతే చిన్నపిల్లలు కొంచెం అటు ఇటు రావాలి అంటే కొంచెం భయపడతారేమో. కొంచెం ఒక 12-13 ఇయర్స్ ఉన్న పిల్లలకైతే ఈ గేమ్ బాగా వస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా అక్కడి వరకు ఎక్కి సైడ్ రావాలి అని అంటే వీళ్ళు భయపడుతున్నారు పిల్లలు.
ఇప్పటి వరకైతే మా బాబుకి అలవాటు లేదు. ఇలా పైకెక్కి సైడ్‌కి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళడము. ఓకే. ఇప్పుడు చూడండి అక్కడున్న బాబయితే ట్రై చేస్తాడు. నెక్స్ట్ మా సిస్టర్ కొడుకు కూడా పైకెక్కుతున్నాడు. నేను వెళ్తా మమ్మీ అనేసి. ఓకే. ఇక్కడ చెప్పాలి. ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా! ఈ బాబు చాలా అంటే చాలా యాక్టివ్ ఉన్నాడు. చూడండి అసలు ఇలా తీసుకురావాలి పిల్లలు అనంటే కొంచెం కష్టమే. చాలా బాగొచ్చాడు. మేము గూడా ట్రై చేసాము. నేను మా సిస్టర్ గూడా. అది కొంచెం కష్టం అనిపిచ్చింది. ఓన్లీ మన హ్యాండ్స్ పైనే మన బాడీ వెయిట్ అంతా పడుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేసి ముందుకు వెళ్ళాలి అనంటే చాలా కష్టమవుతుంది. కొంచెం ట్రై చేసింది మా సిస్టర్ అయితే. నెక్స్ట్ ఇక్కడ నా బేబీ గూడా ట్రై చేస్తుంది. కాకపోతే దానికి రాలేదు. నెక్స్ట్ ఇలా పిల్లలు ఓన్లీ ఊరికే ఇలా పట్టుకొని చూస్తున్నారు. మేముంటాం కొంచెం సేపు అనేసి. ఈ బాబు కంటే అంటే మా సిస్టర్ వాళ్ళ బాబు కంటే పాప చాలా సేపు ఉండింది ఫ్రెండ్స్ అలా పట్టుకొని. చూడండి అదేమో ఒక పక్కనుంది. నేను కూడా ట్రై చేస్తా. నేను ఇప్పటివరకు ఏది ట్రై చేయలేదు ఇలాంటిదనేసి నేను కూడా వచ్చాను. కానీ మన బాడీ మొత్తాన్ని హ్యాండ్స్ పైన వెయిటేసి ముందుకు రావాలి అనంటే చాలా కష్టం. ప్రాక్టీస్ ఉండాలి దానికి మెయిన్. నాకు కూడా రాలేదు. సో, నేను కూడా ఈ గేమ్ అయితే ఆడలేదు. మా బుడ్డది చూడండి ఎంతసేపు ఉండింది అంటే ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ వరకు ఉండింది అలానే పట్టుకొని. ఇంగ మా సిస్టర్ వచ్చేసి "నువ్వైతే ఇలా ముందుకు వెళ్ళు. నేనొచ్చి వీడియో తీస్తాననేసి" వచ్చింది. అయితే చుట్టూ ఈ మొత్తం పార్క్‌నైతే నేను చూపిస్తున్నాను. అసలు సన్‌సెట్ జరిగి ఒక 20 మినిట్స్ అయింటుంది ఫ్రెండ్స్ అంతే. అక్కడక్కడ లైట్స్ తోటి పెద్ద పెద్ద ట్రీస్ అసలు చాలా బావుంది. అక్కడి నుంచి రావాలని కూడా అనిపించలేదు మాకైతే. ఈ పిల్లలు గేమ్స్ ఆడి ఆడి అలసిపోయినా కూడా మేము అక్కడే కూర్చున్నాము. ఇంటికొచ్చినా ఇంట్లోనే కూర్చొని ఓన్లీ టీవీ చూడడమే కదా అనేసి. నేచర్‌తో పిల్లలు నెక్స్ట్ మనము ఎంత క్లోజ్‌గా ఉంటామో మనకు మనసంతా అంత హాయిగా ఉంటుంది కదా! ఓకే. ఇదంతా ఇలా వ్యూ తీసేసాను. ఇక్కడ చూడండి. ఇంక ఇక్కడంతా ఈ పిల్లలదే అయిపోయింది. రౌండ్స్ తిరిగి, తిరిగి, తిరిగి అలసైతే పోయారు మా పిల్లలు. నెక్స్ట్ మీకు ఇంకొక బాబు లాస్ట్ టైం కనిపించాడు కదా! క్యాప్ పట్టుకొని. ఇప్పుడు ఆ బాబయితే ఇంకొక న్యూ గేమ్ చూపిస్తున్నాడు నా కొడుకుకైతే. చూడండి అసలు ఇది వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడ. చూడండి ఈ గేమ్ నేమ్ ఏదో చెప్పాడు ఈ బాబు వచ్చేసి స్నేక్ గేమ్ అంటారంట దీన్నైతే. ఇలా మనము అవి స్టెప్స్ ఉన్నాయి కదా! దాని నుంచి ఇలా రావాలి అనంట. అసలు వాడు ఎంత ఫాస్ట్‌గా వెళ్తున్నాడు అనంటే ఆ బాబు. వాళ్ళకు డైలీ అలవాటు ఉందో ఏమో మరి. మా బాబు అయితే ఆ స్టాండింగ్‌ది ఒక్కటి పైకి ఎక్కే వరకు సరిపోయింది. వాడు ముందే చాలా భయపడతాడు. ఇదైతే ఆ గేమ్ ఆడలేకపోయాడు. చూడు నాన్న అన్నయ్య చూడు ఎంత బాగా ఆడుతున్నాడా అనేసి అన్నా కూడా మా బాబుకు మోటివేషన్ కాలేదు. అందుకే ఈ గేమ్ అయితే ఆడలేదు. చూడండి ఇక్కడైతే నేను బాబుకి హాయ్ చెప్పు నాన్న అంటున్నాను. లైక్ చేయండి అంటున్నాను. బాబుకైతే అర్థం కాలేదు. ఇంక ఇక్కడైతే నా కొడుకు ట్రై చేస్తున్నాడు పైకెక్కడానికి. నెక్స్ట్ ఈ బాబు చూడండి వీడు ఒక సైడ్ నుంచి ఎక్కితే నా కొడుకు, ఈ బాబు వచ్చేసి ఇంకొక సైడ్ నుంచి ఎక్కి ఇలా ఎక్కు అలా ఎక్కు అని ట్రైనింగ్ ఇస్తున్నాడు. కానీ అబ్బాయి ఎంతసేపు పుషప్ చేసినా నువ్వు ఎక్కుతావు ఏం కాదులే కింద పడవు అని అన్నా కూడా మా బాబు అయితే భయపడిపోయాడు ఎక్కలేదు. కొంచెం అంటే కొంచెం స్లోగా ఉంటాడు వీడు. అదే మా పాప అయింటే ఎక్కేది. ఇలా అక్కడి వరకైతే ఎక్కేసి ఇంకా స్టాప్ అయిపోయాడు. సర్లే నాన్న ఇంకా నువ్వు కింద పడతావు అనేసి నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు. ఈ బాబు ఎంత చెప్పినా కూడా ఇంక వాడు ఎక్కుకుంటే వద్దులే నువ్వు భయపడతావు అనేసి దిగమన్నాను. నెక్స్ట్ ఇంకొక గేమ్కి అయితే వెళ్ళారు. దీని పక్కనే ఉంది ఇంకొక గేము. అంటే స్లైడే అన్నమాట. అది కొంచెం స్టెప్స్ మనం పైకి ఎక్కేసి ఓన్లీ వెళ్ళి స్లైడ్ లాగా ఇలా జారడమే. ఆ గేమ్ అయితే ఓకే. సమ్‌వాట్ బెటర్. ఇది కొంచెం ఎక్కడానికైతే భయపడలేదు. బాగా ఆడాడు. కానీ అక్కడ మాత్రం ఒకటి రేకు తగిలేలాగా ఉంది. కొంచెం కేర్‌ఫుల్‌గా ఆడు అనేసి నేనైతే చెప్పాను బాబుకి. అసలు చూడండి ఆ బాబు కొత్తగా టెక్నిక్స్ అన్నీ చూపిస్తున్నాడు. ఇలా పడుకొని నువ్వు స్లైడ్ చెయ్యి అంతా చూపిచ్చేస్తున్నాడు ఆ బాబు. కానీ వీడైతే నార్మల్‌గానే జారేస్తున్నాడు దాని పైనుంచి. కానీ ఇది మాత్రం కొంచెం బాగా యాక్టివ్‌గానే ఆడాడు. నెక్స్టు అక్కడ రౌండ్స్ ఇదొకటి తిరిగారు గదా! అది కూడా బాగా ఆడాడు. చూడండి అసలు ఈ బాబు చూడండి ఒక సైడ్ నుంచి ఎలా ఎక్కుతున్నాడంటే నేనే కొన్ని చోట్ల అవాక్కయిపోయాను. ఫుల్ అయితే యాక్టివ్ ఉన్నారు ఫ్రెండ్స్. బాయ్స్ ఇలా ఉన్నారు అంటే
ఎటువంటి వర్క్స్ చేయడానికన్నా వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టు వాళ్ళ బాడీ. ఓకే. కానీ మా బాబు అంత యాక్టివ్‌గా లేడు. ఇంకా ఈ గేమ్స్ అయితే ఇంతటితోటి క్లోజ్ అయిపోయాయి. మేమైతే మిడిల్‌లో కొంచెం ప్లేస్ ఉందన్నమాట గ్రౌండు. అక్కడైతే ఫుల్‌గా లైట్స్ ఏసి పెట్టారు. అక్కడైతే కూర్చున్నాము. ఇంకా మా పిల్లలైతే ఇంక అక్కడి నుంచి వచ్చి ఫోన్ తీశాడు నా కొడుకు. నేనైతే చెప్తున్నా, "నువ్వు ఫోన్ తీసావు" అని అంటే, "నేనైతే డ్యాడీకి చెప్తాను" అనేసి, ఇంక వాడైతే ఫోన్ పట్టుకోలేదు. "నేను కాదు మమ్మీ అషు పట్టుకున్నాడు" అనేసి అయితే చెప్తున్నాడు. మా సిస్టరు మేము అక్కడ ఏదో మాట్లాడుతున్నాం కానీ నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయిపోయింది. ఏదో చెప్తున్నాను అక్కడ. "నువ్వు ఇదంతా ఏమైనా పెడతావా యూట్యూబ్‌లో" అనేసి మా సిస్టర్ అయితే చెప్తుంది. వీళ్ళిద్దరు బాయ్స్ వచ్చారు గానీ, మా ఇద్దరు ఆడపిల్లలైతే రాలేదు. ఇప్పుడొచ్చారు వీళ్ళు. చూడండి, ఈమె అయితే ఇంకా ఆడి, ఆడి అలసిపోయింది మా చిన్నది. వాటర్ చూడండి, క్యాప్‌లో పోసిస్తే వద్దంట, అలా తాగదంట. కొన్ని తాగేసి ఇంకా ఫుల్ నాకు బాటిలే ఇచ్చేయండి అని బాటిల్ లాక్కొని మరి బాటిల్ తాగేసిందది. అంత ఫాస్ట్ ఉంది మా బుడ్డది. ఇలా చూడండి, "ఎక్కడ నువ్వు నోట్లో ఫుల్‌గా పోసుకుంటావమ్మా" అంటే, "వద్దమ్మా నాకొచ్చుమ్మా" అంటది. అంత యాక్టివ్ ఇదైతే. ఇలా ఇంక బాటిల్‌లో తాగేశాక పిల్లలందరికీ వాటర్ అయితే ఇచ్చేసి మేమైతే బయలుదేరిపోయాము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఓకే, నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.